సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय। వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు। బాబా గారి భక్తుడైన రేగే గారి కోసం చెప్పండి అని అడిగారు। మరి వారి కోసం తెలుసుకుందామా। రేగే గారు ఇండోర్లో ఉండేవారు। రేగే గారి జీవితం అంతా కూడా చాలా ఉన్నతమైన చదువులు, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు రేగే। అయితే మొదట బాబా గురించి కానీ బాబా అంటే ఎవరో తెలియని రోజుల్లో రేగే గారు గోవాలో ఉన్న అమ్మవారిని ఆరాధించేవారు। అక్కడ ఉన్న శాంతాదేవిని ఆరాధించేవారు। ఒకసారి బివి నరసింహస్వామి గారు రేగే గారిని అడగడం జరిగింది। ఎందుకంటే బివి నరసింహస్వామి గారు బాబా గారి భక్తులందరినీ కూడా కలిసి వారి వారి అనుభవాలను సేకరించి భక్తుల అనుభవాలు అనే పుస్తకాన్ని కూడా రచించారు। మరెన్నో పుస్తకాలు రచించారు బివి నరసింహస్వామి గారు। అయితే ఆయన రేగే గారిని అడగడం జరిగింది, ఏంటంటే మీరు బాబాను శరీరులుగా చూశారు కదా, ఇప్పుడు బాబా శరీరంతో లేరు, మరి మీరు బాబాని ఇప్పుడు ఏ విధంగా ఆరాధిస్తున్నారు అని అడిగినప్పుడు రేగే ఇలా చెప్తారు, బాబాను అప్పుడు ఎప్పుడు కూడా నేను సర్వాంతర్యామిగానే ఆరాధించాను। ఆ రోజుల్లో బాబా గారిని భౌతికంగా చూసిన వారు నేను ఒక్కటే అనే భావనలోనే బాబా గారితో సాంగత్యం చేశాను, కాబట్టి ఇప్పుడు నాతో లేరు అనే భావన నాకు లేదు అని చెప్తారు రేగే। ఇది మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి భావం। ఈరోజు మనం గుడికి వెళ్ళి చూస్తే తప్ప మనం బాబాను చూడట్లేదు అనే భావనలో ఉన్నాం, కానీ రేగే గారు బాబా నాలోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు అనే భావనలోనే ఎప్పుడూ ఉండేవారు। కాబట్టి బాబా శరీరులుగా లేకపోయినప్పటికీ ఆ భావన ఆయనలో రాలేదు। రేగే గారి వృత్తిపరంగా న్యాయవాదిగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు। మొదటిగా శాంతాదేవిని ఆరాధించేవారు, ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధించారు। ఒక్కొక్కసారి చాలాసేపు గంటల తరబడి ధ్యానంలో ఉండిపోయేవారు। ఒకరోజు 3 అనుభవాలు కలిగాయి రేగే గారికి। ఒకటి, విష్ణుమూర్తి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్టు అనుభవం। ఆ తర్వాత విష్ణుమూర్తి ఒక వ్యక్తిని చేయి పట్టుకొని తీసుకొని వచ్చి ఈయనను సాయిబాబా అంటారు, నువ్వు ఈయనను చేరుకోవాలి అని చెప్తే రేగే గారికి ఏమీ అర్థం కాదు। మూడవసారి ఒక అలౌకిక స్థితిలో ఒక గ్రామంలోకి వెళ్తే రేగే గారు ధ్యానంలో అక్కడ ఒక మనిషి కనబడితే ఇది ఏ ఊరు అని అడుగుతారు, షిరిడి అని చెప్తారు ఆ వ్యక్తి। అయితే షిరిడీలో సాయిబాబా అనే మహనీయులు ఉండాలి కదా అంటే ఎందుకు లేరు, రండి నేను తీసుకువెళ్తానని ఆ వ్యక్తి మసీదుకు తీసుకొని వెళ్తారు రేగేను। అప్పుడు అక్కడ బాబా మసీదులో కాళ్ళు బారుగా చాపుకొని అటు ఇటు ఒక వ్యక్తులు కూర్చొని బాబా కాళ్ళ మీద ఒక పిల్లవాడు తల పెట్టుకొని పడుకొని ఉంటాడు। బాబా గారి ఫోటోల్లో కూడా ఇదే విధమైన ఫోటో ఒకటి ఉంటుంది। రేగే గారు మసీదుకి వెళ్ళేసరికి బాబా ఆ విధంగా కాళ్ళు బారుగా చాపుకొని కూర్చొని ఉంటారు। అయితే కాళ్ళకి దగ్గరగా వెళ్ళి నమస్కారం పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే బాబానే ఎదురుగా వచ్చి, రారా బిడ్డ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీ దర్శనం ఇన్ని రోజులకి కలిగింది, ఇన్ని రోజులకి నేను అదృష్టవంతుణ్ణి అయ్యాను అని రేగే గారిని పట్టుకొని కౌగిలించుకుంటారు బాబా ధ్యానంలోనే। అప్పటి వరకు దేవతామూర్తులకి పూజించిన రేగే గారికి విష్ణుమూర్తి చేయి పట్టుకొని వచ్చి బాబాను పూజించమన్నారు, కానీ మానవమూర్తిని ధ్యానించడం కరెక్టేనా అని అనుమానం వస్తుంది రేగే గారికి ధ్యానంలోనే। ఆ తర్వాత ధ్యానం నుంచి బయటికి వస్తారు। ఆ తర్వాత కొన్ని రోజులకి షిరిడీకి వెళ్తారు, బాబాను దర్శించుకుంటారు। తన ధ్యానంలో బాబా కాళ్ళు చాపుకొని ఉన్నట్లే మసీదుకు వెళ్ళేసరికి అదే విధంగా కూర్చొని ఉంటారు। రేగే వెళ్ళి తన తలను బాబా గారి కాళ్ళ దగ్గర పెడతారు, బాబా గారి దివ్య చరణాల దగ్గరికి పెడతారు। అప్పుడు బాబా ఇలా అంటారు, వద్దు వద్దు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, మానవులని నువ్వు పూజించకూడదు, దూరంగా వెళ్ళు అంటారు బాబా।
రేగే గారు మసీదుకు దూరంగా వెళ్ళి కూర్చుంటారు. ఏమిటి, విష్ణుమూర్తి వచ్చి బాబాను పూజించి ధ్యానించమన్నారు, కానీ బాబా దూరంగా వెళ్ళమన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. మధ్యాహ్నం మసీదుకు తెరవేసి ఉంటుంది. తెరవేసి ఉన్నప్పుడు ఎవ్వరూ బాబాగారి అనుమతి లేనిదే లోనికి వెళ్ళకూడదు. కానీ రేగే గారు ఆగలేక ఇలా అనుకుంటారు, బాబా నా తల బద్దలు కొట్టినా పర్వాలేదు అని తెర పైకి ఎత్తి లోనికి వెళ్తారు. బాబా ఒక్కరే ఉంటారు మసీదులో. రేగేని చూసి దగ్గరకు పిలిచి ఇలా చెప్తారు, నువ్వు నా బిడ్డవు. ఇతరుల ముందు బిడ్డను దగ్గరికి తీసుకోను, ప్రేమను కురిపించను. అందుకనే నేను నిన్ను దూరంగా వెళ్ళమన్నాను. కానీ నీ మీద ప్రేమ లేక కాదు, ఇప్పుడు నేను నీ మీద ప్రేమ కురిపిస్తాను చూడు అని చెప్పి బాబా ఎంతో శాంతిని, ఆనందాన్ని పంచుతారు రేగే గారికి. ఒక అలౌకిక స్థితిలో ఎంతో ఆనందాన్ని పొందుతారు రేగే గారు. బాబా చెప్పిన ఆ మాటను తన గుండెల్లో పెట్టుకుంటారు. నువ్వు నా బిడ్డవు, ఇతరుల ముందు బిడ్డను దగ్గరికి తీసుకోను అన్న మాటని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటారు రేగే. ఆ తర్వాత ఎన్నోసార్లు షిరిడీకి వచ్చి వెళ్ళారు. కానీ ఎప్పుడు షిరిడీకి వచ్చినా రాధాకృష్ణ ఆ ఇంట్లోనే బస చేయమనేవారు బాబా. రేగే గారు బాబా చెప్పినట్లుగానే ఎప్పుడు వచ్చినా రాధాకృష్ణ ఆ ఇంట్లోనే ఉండేవారు. ప్రతిరోజు ఒక రొట్టెను పంపించేవారు బాబా రాధాకృష్ణ ఆయకి. కానీ రేగే గారు ఉన్నప్పుడు 2 రొట్టెలను పంపించేవారు. ఇంకా సాయంత్రం వస్తారు షిరిడీకి రేగే గారు అన్నప్పుడు కూడా ఆ రోజు మధ్యాహ్నం 2 రొట్టెలను పంపించేవారు. అప్పుడు రాధాకృష్ణ ఆయ అనుకునేది, ఓహో రేగే మహారాజ్ వస్తారు కాబోలు, అందుకే బాబా 2 రొట్టెలు పంపించారని ఆ రొట్టెను రేగే గారి కోసం ఉంచేది. రేగే గారు వచ్చాక ఆ రొట్టెని పెట్టేది. రేగే గారు తిని ఎంతో సంతోషపడేవారు. ఒకసారి ఏం జరుగుతుందంటే 1912వ సంవత్సరంలో గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీకి బయలుదేరుతారు రేగే. ఇండోర్ నుంచి బయలుదేరినప్పుడు అనుకుంటారు, బాబాకు ఒక మంచి పువ్వుల మాలను తీసుకుని వెళ్దామని. కోపర్గావ్లో దిగి టాంగా ఎక్కి షిరిడీకి వచ్చేస్తారు. కానీ పువ్వుల మాలను మర్చిపోతారు. షిరిడీలో దిగాక గుర్తుకు వస్తుంది. చాలా బాధపడతారు. షిరిడీలో కొనొచ్చు, దొరకవచ్చు పువ్వుల దండ. కానీ రేగే గారికి ఒక అలవాటు ఏంటంటే షిరిడీలో దిగిన వెంటనే బాబా దర్శనానికి వెంటనే ఒక నిమిషం కూడా ఆలస్యం అవ్వకుండా బాబా గారి దర్శనం చేసుకోవాలి. అది రేగే గారి అలవాటు. అదేవిధంగా మసీదుకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూడగానే బాబా మెడలో గుత్తులు గుత్తులుగా మాలలు ఉంటాయి. చాలామంది భక్తులు పువ్వులు గుత్తులు గుత్తులుగా చేతికి ఇస్తూ ఉంటారు. అవన్నీ చూసి రేగే మనసు ఇంకా బాధపడుతుంది. అది గమనించిన బాబా తన 2 చేతులతో తన మెడలో ఉన్న ఆ మాలలను తీసి, ఇదిగో బిడ్డ రేగే, ఇవన్నీ నువ్వు తెచ్చినవే బిడ్డ, ఎందుకు అంత బాధపడుతున్నావు? నువ్వు నీ మనసులో సంకల్పించుకోగానే నేను స్వీకరించాను బిడ్డ అని చెప్తారు. ఆ మాట విన్నాక రేగే గారికి కంటి దార ఆగదు. ఎంతో సంతోషపడి బాబా గారి దివ్య చరణాలకు నమస్కరిస్తారు. బాబా శరీరంతో ఉన్నప్పుడు దక్షిణ అడిగేవారు. ఒకసారి రేగే గారు షిరిడీకి వెళ్ళినప్పుడు ఒకసారి 40 రూపాయలు, ఇంకొకసారి 40 రూపాయలు, మళ్ళీ 20 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుంటారు బాబా. సరిగ్గా ఇండోర్లో బయలుదేరినప్పుడు రేగే గారు 100 రూపాయలు తెచ్చుకుంటారు. అయితే తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా దక్షిణగా అడిగి తీసేసుకుంటారు బాబా. ఆ తర్వాత రోజు మళ్ళీ 20 రూపాయలు దక్షిణ అడుగుతారు బాబా. నా దగ్గర లేవు అని చెప్తారు రేగే. అయితే నువ్వు ఒక పని చేయి, శ్యామా దగ్గరికి వెళ్ళి అడిగి తెమ్మంటారు బాబా. సరే అని శ్యామా దగ్గరికి బయలుదేరుతారు. దారిలో అనుకుంటారు రేగే, నేను ఒక విషయం మర్చిపోయాను. శ్యామా గారి స్థితి ఏమిటి? మామూలు బడి పంతులు, ఆయన దగ్గర డబ్బులు ఉండవనే విషయాన్ని మర్చిపోయి బాబా చెప్పారు కదా అని నేను దక్షిణ అడగడానికి వెళ్తున్నాను ఏంటి? సరే బాబా అడగమన్నారు కదా అని శ్యామా దగ్గరికి వెళ్ళి రేగే గారు ఇలా చెప్తారు, బాబా మీ దగ్గర నుంచి డబ్బు దక్షిణగా అడిగి తెమ్మన్నారు అని అంటే శ్యామా ఇలా చెప్తారు,
బాబాకు డబ్బు గడ్డిపూచుతో సమానం. కాబట్టి నిన్ను పరీక్షించడానికి నీ మనసును అడుగుతున్నారు. నీ మనసుని సమర్పించు, నీ భక్తిని దక్షిణగా సమర్పించు, అది దాని అర్థమై ఉంటుంది అని చెప్తారు శ్యామ. ఎందుకంటే బాబా సర్వంతర్యామి కాబట్టి నీ దగ్గర డబ్బు లేదు అన్న విషయం బాబాకి తప్పకుండా తెలిసినా కూడా బాబా దక్షిణ అడిగారు అంటే నువ్వు సమర్పించుకోవాల్సింది ఇంకేదో ఉంది, అందుకే నిన్ను అడిగి ఉంటారు అని చెప్తారు శ్యామ. సరే అని చెప్పి రేగే గారు మసీదుకు వచ్చి బాబా గారితో ఇలా చెప్తారు. బాబా, నాకు అర్థమైంది, మీకు నా దగ్గర డబ్బు లేదు అన్న విషయం తెలుసు. కాబట్టి అయినా కూడా మీరు నన్ను దక్షిణ అడిగారంటే నాలో ఉన్న అవలక్షణాన్ని మీరు అడుగుతున్నారు. అది ఏమిటో చెప్తే నేను సమర్పించుకుంటాను బాబా అని చెప్తారు. రేగే, లేదు పిచ్చివాడా, నాకు కావలసింది దక్షిణే. నువ్వు తప్పకుండా దక్షిణను సమర్పించుకోవలసి ఉంటుంది. నువ్వు తప్పకుండా దక్షిణను సమర్పించుకోవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు ఒక పని చేయి, దీక్షిత్ దగ్గరికి వెళ్ళి దక్షిణ అప్పుగా అడిగి తీసుకురా అంటారు. సరే అని చెప్పి దీక్షిత్ గారి దగ్గరికి వెళ్ళి బాబా గారు మీ దగ్గర అప్పుగా దక్షిణ అడిగి తీసుకురమ్మన్నారు అని చెప్తారు రేగే. దానిని విని దీక్షిత్ గారు ఇలా చెప్తారు. బాబా గారు మనల్ని పరీక్షించడానికి ఏదో ఒక సాకుతో నిన్ను ఇలాగా పంపి ఉంటారు. దీనిలో అర్థం ఏంటంటే ఇతరుల నుంచి అడగడం మన అవమానంగా భావిస్తాం కదా రేగే గారు, అలా మీలో ఉందా లేదా అని పరీక్షించడానికి మిమ్మల్ని నా దగ్గరికి పంపించారు. అంతేకాని దక్షిణ విషయంలో బాబాకు పెద్దగా పట్టింపులేమి లేవు. నీ దగ్గర లేనప్పుడు పీడించవలసిన అవసరం బాబాకు లేదు. కాబట్టి నిన్ను పరీక్షిస్తున్నారు అని చెప్తారు దీక్షిత్ గారు. సరే అని మళ్ళీ మసీదుకి వచ్చేస్తారు రేగే. వచ్చి ఇలా అంటారు, బాబా, నాకు అర్థమైంది, మీరు నా అహంకారాన్ని మీ చరణాల దగ్గరకు పెట్టమని మీరు చెప్తున్నారు. బాబా దీక్షిత్ గారు చెప్పినదంతా కూడా బాబాకు వివరిస్తారు రేగే. అప్పుడు బాబా మళ్ళీ చిరునవ్వు నవ్వి, ఇవన్నీ పిచ్చి మాటలు బిడ్డ, నువ్వు ఒక పని చేయి, నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి దక్షిణ అడిగితే అని చెప్తారు. ఎందుకు ఇలా బాబా చేస్తున్నారు? ఆ సమయంలో చందోర్కర్ గారు ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసని బాబాతో ఏదో ఆధ్యాత్మిక గ్రంథాలను మాట్లాడుతూ చదువుకుంటూ ఉంటారు. రేగే గారు వెళ్ళి బాబా గారు మీ దగ్గర డబ్బు 20 రూపాయలు అప్పుగా తీసుకుని రమ్మన్నారు అని చెప్పగానే ఆ మాట విని చందోర్కర్ గారు ఇలా చెప్తారు, బాబా సంగతి నాకు బాగా తెలుసు, అందుకే నేను ఏం చేస్తానంటే ముంబై నుంచి బయలుదేరి వచ్చినప్పుడు 200 రూపాయలు తెచ్చుకుంటాను. వస్తూ వస్తూ కోపర్గాంలో నాకు తెలిసిన వారి దగ్గర 100 రూపాయలు దాచి వస్తాను. బాబా నేను ఇక్కడ ఉన్న అన్ని రోజులు 100 రూపాయలు దక్షిణ అడగగానే బాబా ఎంత దక్షిణ అడిగితే అంత ఇచ్చేస్తాను. మళ్ళీ బాబా నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాక కూడా దక్షిణ అడిగితే ఆ కోపర్గాం దగ్గర నుంచి మళ్ళీ నేను డబ్బులు తెప్పించుకుంటాను. ఇప్పుడైతే నా దగ్గర లేవు మరి, కాబట్టి మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి అనే సారాన్ని చెప్తారు నానాసాహెబ్ చందోర్కర్. మళ్ళీ మసీదుకి వచ్చేస్తారు బాబా దగ్గరికి రేగే గారు. వచ్చి నానాసాహెబ్ చందోర్కర్ గారు చెప్పిందంతా కూడా మళ్ళీ చెప్పి, బాబా నేను ఇవ్వలేకపోతున్నాను, నాన్నగారిని అడిగితే ఈ విధంగా చెప్పారు అని నాన్నగారు చెప్పిందంతా బాబాకు చెప్తారు. రేగే గారు నేనంతా ఆలోచించలేదు బాబా అని ఎంతో మొహం చిన్నబుచ్చుకుంటారు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి, బిడ్డ రేగే, పక్కన కూర్చోబెట్టుకొని ఇలారా, నువ్వురా నా పక్కన కూర్చో అని చిరునవ్వు నవ్వి రేగే గారిని పక్కన కూర్చోబెట్టుకొని నానాసాహెబ్ చందోర్కర్ గారికి భక్తులందరికీ కబురు చేస్తారు. వాళ్ళందరూ రాగానే నానాసాహెబ్ చందోర్కర్ గారిని దక్షిణ అడుగుతారు. మనిషిని పురమాయించి తెప్పించి దక్షిణనిస్తారు నానాసాహెబ్ చందోర్కర్. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది రేగే గారికి, బాబా ఎందుకు నన్ను ఈ ముగ్గురు దగ్గరికి పంపారు? ముగ్గురు కూడా బాబాకు మంచి భక్తులు. శ్యామ చాలా భక్తి విశ్వాసం బాబా పట్ల. దీక్షిత్ గారికి అచంచలమైన భక్తి. తన సర్వస్వాన్ని బాబాకు అప్పగించిన గొప్ప
గొప్ప భక్తులు. సోలిసిటర్ పదవిని వదిలి బాబా దగ్గర ఉంటే చాలు, బాబాతో గడిపిన కాలమే ధన్యమైనది, మిగిలిన జీవితం అంతా వ్యర్థం అనే భక్తుడు దీక్షిత్ గారిది. నానా గారిది ఇంకా అచంచలమైన భక్తి. బాబా పైన, బాబా లీలల పైన, బాబా మహత్యాల కోసం అనేక ఉపన్యాసాలు చేసిన వారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. చూడండి ఎంత గొప్ప గొప్ప భక్తుల దగ్గరకు బాబా పంపారు. ముగ్గురు ఎవరు ఏమి అనుభవించారో అదే విషయాలను రేగే గారితో చెప్పారు. మామూలుగా అక్కడ ఉండే ఉన్నత స్థితిలో ఉన్నవారికి, నానాగారికి, దీక్షిత్, బూటి అందరికీ వారి మనసుల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ సమయంలో ఏంటంటే, బాబాకు ఏదైనా ఉత్సవం చేయాలని వస్తే, శ్రీరామనవమి కానీ ఏదో ఒక ఉత్సవం చేయాలంటే బూటి గారు 100 రూపాయలు, నానాసాహెబ్ చందోర్కర్ 100 రూపాయలు, కాకాసాహెబ్ దీక్షిత్ 50 రూపాయలు ఇలా చందాలు పోగు చేసి ఉత్సవాలు చేసేవారు. అవి చేసేటప్పుడు వారిలో కలిగిన భావం ఏంటంటే, మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, మేము ఖర్చు పెట్టకపోతే ఇక్కడ ఉత్సవం జరగదు అనే భావన వారిలో ఏర్పడుతుంది. అది గ్రహించిన బాబా వారి భావం బయట పెట్టేందుకు రేగే గారిని ఒక అస్త్రంగా వారి మీదకు వదిలి వారి భావాలను బయటపడేశారు బాబా. ఆ విషయం అర్థమవుతుంది రేగే గారికి. ఓహో, వీరందరూ ఈ అభిప్రాయంతో ఉన్నారు కాబట్టి బాబా ఈ గొప్ప బోధనను చేశారని, బాబాకు దక్షిణ ఇవ్వటానికి కూడా అందరికీ ఎంతో గొప్ప అదృష్టం ఉండాలని అర్థమవుతుంది. ఏదైనా బాబాకు ఉత్సవాల్లో పాల్గొనాలన్నా మనకు అదృష్టం వస్తేనే అది దక్కుతుంది. బాబా పిలుపుగా మనం భావించాలి. దక్షిణ సమర్పిస్తే ప్రేమతో సమర్పించాలి అనే విషయం అప్పుడు అందరికీ అక్కడ భక్తులకి అర్థమవుతుంది. దక్షిణ విషయంలో బాబా నేర్పించిన బోధన రేగే గారి ద్వారా. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రేగే గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.